మన జీవితంలో ఎన్నో కార్యాలు, గ్రహింపలేని గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ మనల్ని బ్రతికిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, నడిపిస్తున్న విధమును బట్టి దేవునికి మనము బ్రతికినంత కాలము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమైన. మనము ఉపకారాలు చేసినప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ మహాభక్తుడైన యోబు మనందరికంటే ఒక అడుగు ముందుకు వేసి తన 10 మంది పిల్లలు చచ్చిపోయినప్పుడు కూడా ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే శ్రమలో కూడా, మరణకరమైన పరిస్థితుల్లో కూడా అతడు దేవుని స్తుతించడము మానలేదు. దేవుని పిల్లలారా, దేవుని మనం అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో